పరాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 36వ భాగం 24/7/25 జరాసంధుడు స్వైర విహార. మెల్లగా యోగీశ్వరేశ్వరుడైన అనంతుడు మధురా నగరంలోని ధనధాన్యాలు అన్నిటినీ ద్వారకా నగరానికి చేర్చేశారు. అలా తీసుకుపోతున్న కృష్ణ అనుచరుడు దారిలో జరాసంధుడు అడ్డగించారు. వాటితో ఇంకొకసారి 23 అక్షౌహిణ సేనను చమత్కారంగా బలరామకృష్ణుడు భయపడ్డట్టు నటించి తమ ధనాదులనన్నిటిని వాళ్ల ముఖాన కొట్టి అడవుల్లోకి పారిపోయారు. జరాసంధుడు వారిద్దరినీ చూసి ప్రభావం ఎరగనివాడు కనుక ఏమేమో వాక్కుంటూ వెంటబడి రామకృష్ణుడు బహుయోజనాలు వెళ్ళి ప్రహసనమనేటువంటి పెద్ద పర్వతాన్నెక్కి కూర్చుంది. అది 11 యోజనాల పొడవు వెడల్పు ఉన్న పర్వతం. జరాసంధుడు ఆచూకీ పసికట్టాడు కానీ ఆ దిత్తలను పట్టుకోలేకపోయి రోషావేశంతో కొండ చుట్టూ కట్టెలు పేర్పించి నిప్పంటించి కొండ నిలువెల్లా దగ్ధమైపోయి రామకృష్ణులు నేర్పుగా తప్పించుకొని భద్రంగా ద్వారకా నగరి ప్రవేశ చేసి మూర్ఖుడైన జరాసంధుడు వాళ్ళు కాలిపోయారనుకొని తన సేనతో మళ్ళీ మగధకు వెళ్ళిపోయారు. రుక్మిణీ కళ్యాణ్. బ్రహ్మదేవుని మాట మీద రైవతుడనే రాజు తన బిడ్డ రేవతిని బలరాముడికిచ్చి పెళ్లి చేసి ఆ రైవతుడి కథను రాజా నువ్వు మునుపు వినే ఉన్నావు. తరువాత జరిగే వృత్తాంతం చెబుతావి. ఖగనాథుండమరీంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబున జగతీనాథుల చైజ్యపక్షచరుడన్ సాల్వాదులన్ గెలిచి భద్రగుడై చక్రి వరించే భీష్మకసుతన్ రాజీవ గంధిన్ రమా భగవచ్చంద్ర భవన్ మహాగుణమణి బలామణిన్ రుక్మిణి. పరీక్షన్ మహారాజా చక్రపాణి అయిన స్వామి రుక్మిణీదేవిని స్వయంవరం రాజులందరినీ గెలిచి దక్కించుకున్నాడు. వెనక ఎప్పుడూ వినత కొడుకైన గరుత్మంతుడు దేవతలందరినీ ఒక్కటై గెలిచి అమృతం తీసుకెళ్ళాడే అలా ఉంది అని శుకలవారు చెప్పగా పరీక్షితిలా అన్నాడు. స్వామి మునుపు శ్రీకృష్ణుడు రాక్షస వివాహ పద్ధతి రుక్మిణిని తీసుకెళ్ళారని చెప్పారు. ఇప్పుడు సాల్వుడు మొదలైన వాళ్ళందరి జయించి తీసుకుపోయినట్టు చెప్తున్నారు. అదంతా ఏమిటో పూర్తిగా చెప్పండి అని. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణింపుతుంది. ముక్త వైకుల్యుండెవ్వడు తృప్తుడం అవి వినంగా కృత్తమౌచుడు. సాకల్యం బెర్పడ భుసురోత్తం ఎరుంగన్ పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయ్య. మహాత్మ విప్రవరేణ్య విష్ణు కథలన్నీ కళ్యాణాత్మక, మంచి శుభం కలిగి ఏకాగ్ర చిత్తంతో ఎంతగా విన్నా తృప్తిదే. కాబట్టి రుక్మిణీ కళ్యాణ కథ ఏ అంశం వదిలిపెట్ట వివరించి చెప్ప. నాకు మనసులో వినాలని కుతూహలం మరీగా. అంతేకాదు విష్ణు కథలు చెవులను అలరిస్తాయి, విద్వాంసులను ఆకర్షిస్తాయి, ఎక్కువ జన్మల పాపాలు అంతరింపచే మంగళప్రదానం. శ్రీ శుకులకు ఆనందం అనంతంగా పొంగి ఇలా మొదలు. రాజా విను, అది విదర్భ దేశం. రాజు భీష్మకుడు గొప్ప రాజు. అతనికి 5 కొడుకు. పెద్దవాడు రుక్మి, అందరికంటే చిన్నది రుక్మిణి. ఆమె పుట్టగా
నెలవంకతో నిండు కాంతుల వెలుగుందే తూర్పు దిక్కుల ఆ రాజమందిరం వైకుంఠంలో లక్ష్మీదేవి మందిరం అయిపోయి ఆ పాప మెల్లమెల్లగా బాల్యం వదిలి యవనలోకి అడుగుపెట్టి సర్వ అవయవ సౌందర్యం సాక్షాత్తు ఇందిరాదేవి లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతోందని చూసిన వాళ్ళందరూ అనుకో తన తండ్రి ఒక మహారాజు కదా, అనేక దేశాలను అనేక విధాలైన వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలలో ఆమె కృష్ణుని రూప బల గుణాలు చెవి నుంచి హృదయానికి స్థిరపడిపోయి ఆ వెనుకలి ప్రభావం తనకు భర్త మధురాధిపతి అయిన మాధవుడే అని నిశ్చయించుక రుక్మిణి రూపగుణాలు కృష్ణుడి చెవిలో కూడా పడి ఆయన వెంటనే ఇల్లాలుగా చేసుకుంటానని నిశ్చయించారు. కానీ రుక్మి బంధువులందరినీ కాదని చెల్లెలు శిశుపాలుడికి ఇస్తానని ప్రకటించారు. తల్లిదండ్రులు తక్కిన చుట్టాలు వాడికి భయపడి భగవన్ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందని ఏం మాట్లాడలేకపోయారు. రుక్మిణి గుండెలో గుబులు బయలుదేరి గట్టిగా ఆలోచించి పరిస్థితులన్నిటినీ ఆకళింపు చేసుక తన పని తనే చక్కబెట్టుకోవాలి అనే స్థితి వచ్చిందని ఒక ఉత్తమ విప్రుని ఆప్తుడిగా భావించి అతన్ని ఇంటికి పిలిపించి ఇలా అన్నది, మహాత్మా, మా అన్న రుక్మి బట్టి పొగరుబో నన్ను నీచుడైన శిశుపాలుడికి ఇస్తానంటు మా నాయన గారికి అతని కాదనే శక్తి సామర్థ్యాలు లేవు. నా మనోవల్లభుడైన వాసుదేవుని దగ్గరకు వెళ్ళి నా మాటలు చెప్పి ఆయన్ను రావించి నా కళ్యాణం ఆయనతో చేయించాలి అని కృష్ణుడికి విన్నవించవలసిందని తన మనస్సులో ఉన్న మాటలన్నీ మూటకట్టి ఆ విద్వద్వరేణ్యుని చెవిలో పెట్టి పంపించి విప్రుడు ద్వారకకు వెళ్ళాడు. ఆ అమ్మ సందేశం తీసుకొని అదే దారిభత్తంగా భావించి ఆ ధన్యాత్ముడు ద్వారక చేరాడు. ఆ తేజస్సు కంటపడగానే ద్వారపాలకుడు పూజ్య భావంతో కృష్ణుల వారి దగ్గరకు తీసుకుపోయి పురుషోత్తముణ్ణి చూసి పెళ్లి కొడవు కమ్మని ఆశీర్వదించి ముసిముసిలి నవ్వుతూ బ్రహ్మణ్యేవుడేవుడైన కృష్ణుడు గద్దె దిగి బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి తనకు దేవతలు చేసే విధంగా అతన్ని పూజించారు. నవరస పదార్థాలతో భోజనం పెట్టించారు. సావధానంగా కూర్చున్న అతని అడుగులు మడుగులొత్తారు. మెల్లగా ఇలా, స్వామి, మీరు ఏ దేశంలో ప్రజలెల్లరూ క్షేమంగా ఉంటారు, మీరు ఏలే దేశం, అట్లాంటి రాజు మాకు చాలా ప్రియం. మీరు ఆ రాజు పాలనలో సుఖంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీరు సముద్రంలో ఉండే ఈ దుర్గానికి వచ్చారంటే మీ మహిమ చాలా గొప్పది అయి ఉంటుంది. నేను ఏదో ఆషామాషిగా అంటల్లా, మీ భావంలో దేన్ని కోరి వచ్చారు దాన్ని తప్పక చెప్పండి. అద్ద విన్న బ్రహ్మణోత్తమ కృష్ణస్వామితో ఇలా, దేవా, మాది విదర్భదేశం. మా రాజుగారు భీష్మకుడు, ఆయన బిడ్డ రుక్మి, ఆమె అందాల రాశి. ఆమెకు నీ యందు మనస్సు లగ్నమై నీకు కైంకర్యం చేసుకోవాలని అనుకుంటా. వివాహ మంగళ ప్రశస్తమైన ఒక సందేశం విన్నవించమని నన్ను నీ దగ్గరకు పంపించింది, వినండి. రుక్మిణి సందేశం. ప్రభు, నీ గుణాలు చెవులకు తాగితే దేహ తాపాలు తీరిపోతాయి. నీ శుభమైన ఆకారాన్ని చూడగలిగితే కళ్ళు సర్వ ప్రయోజనాలు పొందు. నీ పాదసేవలు చేసే వ్యక్తి భువనంలో ఉన్నత స్థితి లభిస్తుంది. నీ నామాన్ని భక్తితో జపిస్తే లౌకిక బంధాలన్నీ తొలగి. స్వామి,
ఏమనుకోకు. అలాంటి నీయందు నా మనసు అనవరతమై లగ్నమై ఉంది. అనవరతం అంటే ఇప్పుడు దీనికి ముందుగా నీ ఆజ్ఞ నేనేం తీసుకోవాలి. అయినా ఈ భక్తురాలిని అనుగ్రహించి నాపై కరుణ చూపు. ఇదేమిటమ్మాయి ఇలా బరి తెగించి ప్రవర్తిస్తావు అనుకో. నువ్వు లోక మనోభిరాముడు. కుల విద్య రూప యవ్వన వయస్సు మంచితనం సంపద బలదాన శౌర్య కరుణ మొదలైన అనేక మహాగుణాలు నిన్ను ఆశ్రయించి ఆనంద విహారం చేస్తూ అటువంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారయ్యా. క్షీరసాగర మదన అవతరించి సాక్షాత్తు లక్ష్మీదేవి మహాదేవతలనందరినీ కాదని నిన్నే వరించింది కదా. నువ్వు శ్రీయుతమూర్తి పురుషసింహ. శ్రీయుతమూర్తి ఓ పురుషసింహమ. సింహము పాలి సొమ్ము గోమాయువు కొంచుపోయేదన అని వాడు తిరుగుతున్నాడు. వాడిని చంపైనా నన్ను తీసుకెళ్ళ. సింహము పాలి సొమ్మును గుంట నక్క కోరే విధానం మదించిన శిశుపాలుడు నిన్ను కోరుతూ నేనేమో నీ పదపద్మాలు తప్ప మరొక ధ్యాస లేనిదా. నీ ఆ పరమ నీచుడు అద్భుతమైనటువంటి నీ ప్రతాపాల సంగతి వాడికి తెలియదు. ఒళ్ళు బలుపు తప్ప లేదు వాడికి. నేను ఒక నిశ్చయానికి వచ్చి నేను ఈ జన్మలో కాదు వెనక జన్మలో కాదు దేవతలను గురువులను ఉత్తమ బ్రాహ్మణులు విద్వాంసులను భక్తితో పూజించి ఉన్నట్లయితే నా దాన ధర్మాలు చేసి ఉన్నట్లయితే వాటి వలన కలిగే సమస్త ఫలంగా వసుదేవనందనుడు నా మనఃప్రాణనాథుడు కావ. ఒకవేళ నా కారణంగా ఏమైనా యుద్ధం సంభవిస్తే శిశుపాలుడు మొదలైన అర్థములు నామరూపాలు లేకుండా పోవ. స్వామి దేవా, నా మనసులో పడుతున్న ఆరాటం మాటలతో చెప్పేదిక. పద్మనాభ, నువ్వు వెనువెంటనే చతురంగ బలాలతో బయలుదేరి రావాలి. శిశుపాలుడు జరాసంధాదులను జయించాలి. నా వైపుకు రావాలి. కృష్ణ పురుషోత్తమ, నన్ను తీసుకుపోవాలి. నేను వెంటనే వస్తా అని అనుకున్నంత సుఖంగా జరిగిపోయే పని కాదని నాకు తెలుసు. ఒక రాజకుమారిని ఆమె అంతఃపురంలోకి ప్రవేశించి దక్కించుకోవాలంటే ఎంతమంది కావలి వాళ్ళ బంధువులను చంపాలి. శుభమా అంటూ పెళ్లికి వస్తే రక్తపాతం ఎలా చేయమంటావు అంటావే. దీనికో ఉపాయం ఆలోచించు. పెళ్లికి ముందు కులదేవ యాత్ర చేయటం మా ఇంటి ఆచారం. మా బంధువులు ఆ పని కోసం నగరం వెలుపల ఉన్న గౌరీదేవి ఆలయాన్ని తీసుకుపోయి నా చేత అమ్మవారి పూజ చేయిస్తారు. ఆ సమయంలో ఏ గందరగోళం లేక నన్ను రథం మీద ఎక్కించుకొని ఎలోపంట లేపుకెళ్ళిపో. పాడేశ్వర, సృష్టిలో వివేక ధనం ఉన్నవ తమ గుండెలు గూడు కట్టుకొని ఉన్న అజ్ఞానమని కారు చీకట్లను తొలగించుకోవటానికి పరమేశ్వరుడు గౌరీపతి కాని రమాపతి కాని నిన్ను కానీ సేవిస్తా. అలాంటి నీ దయ నా మీద కలగకపోతే నిన్ను గూర్చి వ్రతచర్య చేయబడి 100 జన్మలైనా సరే నిన్నే ధ్యానిస్తూ ప్రాణాలైనా విడిచి పెడతా. కానీ ఇంకొకటి వైపు నా మనస్సు మరల్చ. వర్కమాట నా సర్వేంద్రియాల ప్రవృత్తులు నీ మీదనే నిష్ఠతో నిలిచి ఉన్నాయి. ఒక రకంగా ఇదొక తపస్సయో అని రుక్మిణీదేవి సందేశాన్ని అక్షరం పొల్లు పోకుండా కృష్ణుడికి వినిపించి ఆ విప్రవర్యుడు తన మాటగా ఇలా: ప్రభు వాసుదేవ, మా రాకుమారి 3 కరణాల సౌందర్యం మూటలు కట్టిన ఉత్తమ అంగ. ఆమెకు తగిన వాడవు నువ్వొక్కడే. నీకు తగింది ఆమె. మా గురువుల మీద ఒట్టి పెట్టి చెబుతా,
మీ కళ్యాణం తప్పక జరుగు. నువ్వు ఇంకా ఏమీ ఆలోచన చెయ్యదు. వెంటనే బయలుదేరి ఆ కమలముఖి తెచ్చుకో. అవసరమైతే అడ్డం వచ్చిన వాళ్ళని నుగ్గు చేసే. ఇలా పలికిన విశ్వోత్తముని పలుకు సావధానంగా విన్నాడు కృష్ణుడు. మెల్లగా తన చేతిలోకి అతని చేతిని తీసుకొని, ఇది రుక్మిణి పాణియే అని శ్రీపతి భావనగా ఇలా అన్నాడు. విద్వద్వరేణ్య బ్రాహ్మణోత్తమ, నాకు మీరు చెప్పిన విషయాలన్నీ ముందే తెలుసు. రుక్మిణి నా హృదయంలో మెదులుతూ నా కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. రుక్మి పాడు తలపు కూడా నాకు తెలుసు. ఎవ్వరు ఏ విధంగా ఎదుర్కొని ఆ కుమారిని తెచ్చుకుంటూ మేమిద్దరం ఒకటవుతాం. విప్రుల యజ్ఞం కోసం అరణులు మధించి అగ్నిని తెచ్చుకునే విధంగా నా సొమ్మును నేను తెచ్చుకుంటా. విదర్భ దేశానికి వస్తా, భీష్మక సూక్తను తెస్తా అని ఒట్టు పెట్టి చెప్పాడు వాసుదేవ్. కృష్ణుడి విదర్భ దేశ ఆగం. కృష్ణుడు బ్రాహ్మణుడి రుక్మిణీదేవి పెండి నక్షత్రం తెలుసుకొని ఎక్కువ వ్యవధానం లేదు. బాలకుడు రథం సిద్ధం చేశాడు. ఆయన తలుచుకుంటే కాని పనేం. బ్రాహ్మణ రథం ఎక్కించుకొని ఒక్క రాత్రి ప్రయాణంతో విదర్భకు చేరాడు బ్రాహ్మణుడు కృష్ణుడు. అక్కడ కుండిన పొలంలో భీష్మకుడు ఇష్టం లేకపోయి కొడుకును భయపడి రుక్మిణిని శిశుపాలుడికి ఇయ్యడానికి ఒప్పుకొని పెళ్లి పనులు మహోదాత్తంగా చేస్తారు. విధి విధానాలను అనుసరించి పెళ్లి పనులు సలక్షణంగా సాగిపోతాయి. బ్రాహ్మణ భోజనాలు, హోమాలు, గోదానాలు బ్రహ్మాండ మంది మార్బలంతో శిశుపాలుడు తరలి వచ్చి, ఒకవేళ రామకృష్ణుడు వస్తే తరిమిగొట్టి శిశుపాలుని పెళ్లి చెడకుండా చూడటానికి జరాసంధ, దంతవక్త, సాల్వ, విదూరథ, పౌండ్రకుడు మొదలైన కృష్ణద్వేషులంతా సకల విధ సైన్యాలు వెంట పెట్టుకొని వెన్నుదన్నుగా వాడికి శిశుపాలుడు వచ్చారు. శిశుపాలాదులకు భీష్మకుడు సకల సౌకర్యాలు కల్పించి అక్కడ ద్వారకలు బలరాముడు ఇలా ఆలోచించి, తమ్ముడొక్కడే విదర్భకు వెళ్ళాడు. శిశుపాలుడిని ఆదుకోవడానికి జరాసంధుడు కాలామని వెళ్ళినట్లు వార్తలొస్తాం. యుద్ధం తప్పే సూచనలు లేవు అనుకొని పెద్ద సైన్యం సమకూర్చుకొని కమలాక్షుడికి అండగా కుండిన పురం చేరారు. రుక్మిణి మనోవేద. రుక్మిణి హృదయంలో ఆవేదన క్షణక్షణానికి పెరుగుతా. రేపే లగ్నం వెళ్ళి వివాహముంగదిసే ఎలారాడు గోవిందుడు. అది దగ్గరకు వచ్చి ఇంకా గోవిందుడు రాడే. నా మనస్సులో ఆరాటం అంతకంతకు పెరుగుతోంది. స్వామి నా మాటలు విన్నాడా? మా అయ్యవారు ఎందుకు ఆలస్యం చేశాడు? నా ప్రయత్నం సిద్ధిస్తుందా? విధివ్రాత ఎలా ఉంది? ఆ విప్రుడు సమర్థుడే అయినా దారిలో ఏమైనా అడ్డంకులొచ్చాయా? అది విని కృష్ణుడు తప్పుగా తలిచాడా? లేక విచ్చేశాడేమో? ఈశ్వర సంకల్పం అనుకూలంగా ఉందో లేదు? ఆద్యా మహాదేవి నన్ను రక్షిస్తుందో లేదు? నా భాగ్యం ఎలాగో? పరిపరి విధాల భావనలు ఆమెను కుతలం చేస్తూ అయ్యవారు వెళ్ళి ఉండడు, వాసుదేవుడు వచ్చి ఉండడు, మరొకరినైనా పంపుదామా అంటే అలాంటి సమర్థుడులే. రుక్మి మొండి పట్టు విడుపులు లేనివాడు. వాడు ధర్మం గురించి ఆలోచించి ఎంతకు అమ్మవారు గౌరీదేవికి నా మీద దయలేదు అని ఆమె హృదయం ఆలోచనలతో అల్లకల్లోలమైపో. మనోవేదన అమ్మకైనా చెప్పదు, దిక్కులు చూడదు, నిద్రపోదు, చిక్కుపడిన హారాలు సరిచేసుకోదు. కృష్ణుడు వచ్చే దిక్కు మీదే దృష్టి పెట్టి బొమ్మలా ఉండి ధారాపాతంగా వచ్చే కళ్ళ నీళ్లను కూడా తుడుచుకోవటం, కొప్పు ముడుచుకో,
చెలికత్తెల మొహం చూడట్లు, అన్నం తినదు, నీళ్లు తాగదు, పెంపుడు చిలకలు దగ్గరకు కూడా తీసుకు, వినోదం కోసం వీణ కూడా మీటటాలి. అలా రుక్మిణి కృష్ణుడి కోసం ఎదురు తెన్నులు చూస్తూ పడరాని పాటలు పాడు. ఇంతలో హఠాత్తుగా దేహంలో కొన్ని శుభస్పందనలు ఎడమ భాగంలో అవయవ శుభసూచనిస్తుంది. కొంచెం తేరుకు కన్నెత్తి చూడగా ఎదురుగా బ్రాహ్మణుడు కట్ట. అమ్మా, నీ మనోనాథుడు వచ్చాడు, నిన్ను మెచ్చాడు, నాకు అనేక దక్షిణలు ఇచ్చాడు. దేవతలు దానవులు అందరూ కట్టుగా అడ్డంగా వచ్చారు. వాళ్ళని పారద్రోలి రాక్షస వివాహంతో నిన్ను పెళ్లి చేసుకోండి. నీవు నిబ్బరంగా ఉండి నీ వ్రతాలు నోములు ఫలించాయని గబగబా చెప్పేసేశారు. రుక్మిణికి 3 కరణాలు అమృతసాగరంలో మునిగిన విధంగా ఆనందంతో అలరాలి. వెనకటి అలజడి అంతా చీకట్లన్నీ పోయాయి. ముఖం ఆనందంతో చంద్రబింబమై, బ్రాహ్మణోత్తమ బంధు చింతామణి, నా సందేశం వినిపించి నా ప్రాణనాథుణ్ణి తీసుకొని వచ్చావు. నీ వంటి పుణ్యాత్ములు లోకల్లో ఎక్కడుంటారయ్యా? దీనికి వస్తువాహనాలతో చేసే ప్రత్యోపకారం కేవలం తాత్కాలిక ప్రయోజనం కలిగించేదే. అది నాకు ఇష్టమైందిగా, నీకు శాశ్వతంగా ఆనందం కలిగించే ఒక్క పని మాత్రం చెయ్యి అని త్రికరణ శుద్ధితో అంజలి ఘటించటమని నమస్కరి. రామకృష్ణుల రాక్ భీష్మకుడు తెలుసుకున్నాడు. బలరాముడు కృష్ణుడు తన ఆహ్వానం లేక వస్తున్నారు. హృదయంలో పట్టనలవి కాని ఆనందం ఆయనకు కూడా. మేళతాళాలతో వాళ్ళకెదిరే సకల విధ మర్యాదలతో స్వాగతం పలికి వసతులు ఏర్పాటు చేసి అన్నపానాదులు కల్పించి విడిది చేయించి, అలాగే తక్కిన రాజులకు అన్ని ఏర్పాట్లు. విదర్భ నగ ప్రజలు కృష్ణుడి రాకకు పరమానందం పొంది మేం చేసుకున్న పుణ్యాలన్నీ పూర్ణంగా ఫలించి మా అమ్మాయి గారిని ఆ మహావిష్ణు రూపడైన శ్రీకృష్ణుడు చెత్త పట్టాలి అని కోరుకుంటున్నాం. రుక్మిణీదేవి గౌరీ పూజ బయలుదేరి నగరం వెలుపల గౌరిని పూజించడానికి పెళ్లి కూతురు ముస్తాబు రాజపుత్రిక లాంఛనాలకు బయలుదేరి అనుక్షణం ఆమె ముకుంద చరణ ధ్యానం చేస్తూ చక్కగా కాళ్ళు చేతులు కడుకు అమ్మవారి సన్నిధి చేరి ముత్తైదువరు పార్వతీ పరమేశ్వరుడు స్నానాది ఉపచారాలు ధూప దీపాది నైవేద్యాలు సమర్పించ దీపమాలికతో నీరాజనాలిచ్చ రుక్మిణీదేవి చేత ముక్తించ. అప్పుడు రుక్మిణీదేవి పోతన గారి అద్భుతమైన ఒక పద్యంతో ఎలా ప్రార్థించింది, ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో రేపు